హలో ఎవ్రీవన్, హైదరాబాద్ అంతా గణేష్ల పండుగ స్టార్ట్ అయింది. ఈరోజు 5th డే ఆల్రెడీ. సో మీ అందరి కోసం పెద్ద పెద్ద మండపాలు ఏవైతే ఉంటే వాటి గురించి ఈ వీడియో. హైదరాబాద్ లో ద ఫేమస్ అండ్ ద లార్జెస్ట్ ఐడిల్ వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుడు, అది అందరికి తెలుసు. సో ఇదేమో నేను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుండి వెళ్లే దారి చూపిస్తున్నా. సో ఫస్ట్ మనం ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ తర్వాత విగ్రహం గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఖైరతాబాద్ మనము మెట్రో నుండి వస్తే మనకి రైల్వే గేట్ వస్తుంది, అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మార్కెట్ వస్తుంది. సో మనకి అంత బోర్డింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. వేటు దర్శన్, ఇంకా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అవన్నీ ఉంటాయి. ఇంకా నైట్ టైంలో అయితే లైట్స్ అవన్నీ ఉంటాయి. దర్శనం లైన్ కూడా ఉంటుంది. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ షూట్ చేశారు ఫస్ట్ డే. సో ఫస్ట్ డే ఇంకా వర్షం ఉండే కాబట్టి వినాయక చవితి రోజు కొంచెం రష్ తక్కువ ఉండే. ఇంకా మనకి అలా స్ట్రైట్ గా 200-300 మీటర్స్కి వెళ్ళేసరికి మనకి యాక్చువల్లీ కనిపిస్తూనే ఉంటుంది వినాయకుడు. చాలా మంది వినాయకుని ఎక్కువసేపు చూసి ఇంకా ప్రశాంతంగా చేసుకోవడానికి ఈ రూట్లో వస్తారు. అది కాకుండా మనం దర్శనం లైన్ లో నిల్చొని కూడా ఆ పాదాలని తాకొచ్చు అనమాట. సో అక్కడ యాక్చువల్లీ లైన్ పెద్దగా ఉంటుంది. ఇది ఇంకా ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. ఇక్కడ సైడ్ నుండి వచ్చిన రోడ్ అయితే రైల్వే స్టేషన్ రోడ్ అయితే మనకి యాక్చువల్లీ ఇప్పుడు ఫ్రంట్ గా నిల్చున్నాం కదా, ఇంకా బ్యాక్ సైడ్ రోడ్ ఉంటుంది. అది మనకి లగ్డీ కపుల్, ఇంకా ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చే రోడ్ వస్తుంది. సో మనకి బస్సెస్ లో దిగే వాళ్ళు లగ్డీ కపుల్ దిగొచ్చు. పట్టాంజలి, కూకట్పల్లి, బోరబండ, జీడిమెల్లి ఇటు సైడ్ వచ్చే వాళ్ళేమో ఖైరతాబాద్ బస్ స్టాప్ దిగేసి రైల్వే క్రాస్ చేసి అటు సైడ్కి వెళ్ళి రావచ్చు. హైదరాబాద్ లో ఉంటే మాత్రం ఈ మండపం మస్ట్ విజిట్, ఎందుకంటే దీనికి చాలా ప్రత్యేకత ఉంది. 69 feet ఈసారి. హెడ్లైన్ మెట్రో డైరెక్ట్ ఖైరతాబాద్ మెట్రో ఉంటుంది. బస్ రూట్స్ కోసం ఏం డీటెయిల్స్ అన్ని నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మండపం వచ్చేసి బాలాపూర్ వినాయకుడు. సో బాలాపూర్ ఈసారి స్వర్ణగిరి సెటప్ లో ఉంది. స్వర్ణగిరి ఏమైతే వెళ్ళలేరు, సో వాళ్ళ కోసం స్వర్ణగిరి హైదరాబాద్కి వచ్చింది. సో బాలాపూర్ వినాయకుడి లడ్డు ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలుసు. సో అందుకే ఒకవేళ గత 3-4 years నుండి చాలా మంది మండపాన్ని విజిట్ చేస్తున్నారు. ఇంకా అందుకే సెటప్ అవన్నీ కూడా చాలా చాలా గ్రాండ్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో మిదాని బస్ స్టేషన్, మనకి మిదాని బస్ స్టేషన్ నుండి బాలాపూర్ క్రాస్ రోడ్ వెళ్తే అక్కడ నుండి మనకు ఆటోస్ ఉంటాయి. కామెంట్స్ లో నేను చెప్తాను. నెక్స్ట్ బేగం బజార్. సో హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ చాలా మండపాలు ఇంకా డిఫరెంట్ గణేష్ వినాయకులు కనిపించే ప్లేస్ వచ్చేసి బేగం బజార్. అదే కాకుండా మనకి వారసిగూడ, ఇంకా రామ్ నగర్ సైడ్, ఇంకా సికింద్రాబాద్ పాట్ మార్కెట్ అక్కడ. సో ఇలా చాలా మండపాలు ఉంటాయి. స్పెషల్లీ 7th, 8th, 9th, 10th డేస్ రోజు బేగం బజార్ వెళ్ళండి. చాలా ప్రసాదాలు ఇంకా అవన్నీ చాలా బాగుంటుంది అనమాట. సో ప్లేస్ కూడా కొంచెం క్రౌడెడ్ ఉన్న వైబ్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రసాదాలు డిఫరెంట్ ప్రసాదాలు ఉంటాయి, థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూసినట్టయితే ఇది పహల్గామ్ థీమ్ యాక్చువల్లీ. సో పహల్గామ్ అటాక్ జరిగింది కదా, దాన్ని ఏమంటారు రిప్రజెంట్ చేస్తూ థీమ్ ఉంది. సో ఇలా చాలా చాలా థీమ్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఏమో మనకి కోల్కతా డాక్టర్ కేసు అయింది కదా, ఆ కేసు పైన ఉండే. సో ఇలా సో హైదరాబాద్ లో వినాయక చవితి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫెస్టివల్. సో అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ గణపతి బప్పా మోరియా.